ప్రధాని మోదీకి విదేశీ పర్యటనకు టైం ఉంటుంది గానీ హింస జరుగుతున్న మణిపూర్ వెళ్లడానికి టైం ఉండదా అని ప్రశ్నించారు ఇండియా కూటమి నేతలు. ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్ని హామీలు ఇచ్చినా అదాని ఒక్కడే సేఫ్ అని విమర్శించారు నేతలు. మోదీ పాలనలో రైతులు, ఉద్యోగులు, మహిళలకు రక్షణ లేదన్నారు కూటమి నేతలు. జార్ఖండ్, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు ఇండియా కూటమి నేతలు. ప్రధాని మోదీకి విదేశాల్లో పర్యటించడానికి సమయం ఉంటుంది గానీ మణిపూర్ రావడానికి సమయం ఉండదని విమర్శించారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. మణిపూర్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారు గానీ మోదీ ఎందుకు పర్యటించారని ప్రశ్నించారు ఖర్గే. కేంద్ర హోంమంత్రి ప్రచారానికి మణిపూర్ వెళ్లినా మళ్లీ సమానంతా సర్దుకుని తిరిగి వెళ్లిపోయారన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మల్లికార్జున ఖర్గే. पूरे देश में घूम रहा है, विदेश में घूम रहा है, आज कहीं तो विदेश में देखा मैं। और तुम दूसरी जगह फिरते हो, मणिपुर के आदिवासियों के पास क्यों नहीं जाते? वहां महिला का रेप हो रहा है, महिलाओं को मार रहे, घर जला रहे, एक ट्राइब दूसरे ट्राइब पे गिर रहा है, तो आप क्या सो गए? जब राहुल गांधी जा सकते हो, आप क्यों नहीं जा सकते? तो ये सिर्फ है दिखावा. ఛత్రపతి శివాజీ మహారాజ్, షాహు మహారాజ్, పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ల భావజాలం మహారాష్ట్రలోని ప్రతి సిరలోనూ ఉందన్నారు మల్లికార్జున ఖర్గే. ఈ ఆలోచనలు, సిద్ధాంతాలను సజీవంగా ఉంచేందుకు కాంగ్రెస్ కు చెందిన ప్రతి కార్యకర్త ప్రతి పోరాటానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఖర్గే. మహారాష్ట్రలోని సాంగలిలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు ఖర్గే. महाराष्ट्र के रग रग में शिवाजी महाराज, शाहू जी, फुले अंबेडकर की विचारधारा बसी है. कांग्रेस पार्टी के एक एक कार्यकर्ता इन विचारों और सिद्धांतों को जीवित रखने के लिए हर लड़ाई लड़ने के लिए तैयार है. ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు ప్రజలకు పెద్ద పెద్ద హామీలిస్తున్నారన్నారు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ. వారు ఎన్ని మాటలు చెప్పినా అదాని ఒక్కడే సేఫ్ గా ఉన్నారన్నారు ప్రియాంక. మోదీ పాలనలో రైతులు, ఉద్యోగులు, మహిళలకు రక్షణ లేదన్నారు ప్రియాంక. కాంగ్రెస్ హామీలిస్తే గెలవగానే పూర్తిగా అమలు చేస్తుందన్నారు ప్రియాంక. మహారాష్ట్ర గడ్చిరోలిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. इनके राज में ना किसान सुरक्षित है, ना मजदूर सुरक्षित है, ना मेरी बहनें सुरक्षित हैं, ना यहाँ के उद्योग सुरक्षित हैं. क्या सुरक्षित है? सिर्फ खोखले नारे देते हैं, चुनाव के समय आ जाते हैं, बड़ी बड़ी बातें करते हैं, चुनाव के बाद कुछ होता नहीं है. तो जो हम कह रहे हैं वो एक जमीनी बात है, वो सच्चाई की बात है. हम कहते हैं कि हम कुछ करके दिखाएंगे, तो चुनाव के बाद जैसे ही सरकार बनती है वो काम शुरू हो जाता है. మహారాష్ట్రలో ఎన్నికలు దగ్గర పడడంతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది కాంగ్రెస్. నాగ్పూర్లో భారీ రోడ్ షో నిర్వహించారు ప్రియాంక గాంధీ. ఈ రోడ్ షోకు వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నాయకులు. ఇది మహారాష్ట్రలో జరుగుతున్న అవినీతిపై హుంకారమన్నారు ప్రియాంక గాంధీ. ఢిల్లీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఒక మహాయుద్ధమన్నారు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. అయితే ఆ ఎన్నికల్లో ఆప్ గెలుపు ఖాయమన్నారు. అందుకు ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికలే నిదర్శనమన్నారు. భగవంతుడు తమతోనే ఉన్నాడని ధీమా వ్యక్తం చేశాడు కేజ్రీవాల్. ऊपर वाला हमारे साथ है, ये याद रखना. ये हमारी सबसे बड़ी ताकत है. जब मैं जेल में था तब भी यही मेरी ताकत थी कि ऊपर वाला हमारे साथ है, भगवान हमारे साथ है, हमारा कोई कुछ नहीं बिगाड़ सकता. अपना कर्म करते जाओ. इस हार के बाद, मेयर के चुनाव की हार के बाद ये तिलमिला गए हैं बुरी तरह से. तो ये वाले चुनाव में वो कुछ भी करेंगे हमें हराने के लिए. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆప్ మినిస్టర్ కైలాష్ గెహ్లాట్ మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం అతిషికి పంపించారు. కైలాష్ రాజీనామాను ఆమోదించారు సీఎం. అయితే రాజీనామా లేఖలో పలు ఆరోపణలు చేశారు కైలాష్ గెహ్లాట్. ప్రజలకు సేవలు అందించడంలో ఆప్ సర్కార్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్టు లేఖలో తెలిపారు కైలాష్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రానున్న వేళ ఒక మంత్రి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. త్వరలోనే కైలాష్ గెహ్లాట్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.